హాయ్ ఫ్రెండ్ నమస్తే. 'కేజీఎఫ్' స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. ఈ చిత్రం అయితే మే 19న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. మరి ఈ చిత్రానికి తెలుగు రైట్స్ ఎవరు తీసుకున్నారంటే 'దిల్ రాజు' గారు తీసుకున్నారు. మరి ఎంతకు తీసుకున్నారంటే దాదాపుగా 100,00,00,000కి తీసుకున్నారు. అంటే గ్రాస్ 200,00,00,000 రావాలి. మరి అతని ధైర్యం ఏంటో తెలీదు. ఆ సినిమాతో పాటు ఆ రోజు హిందీ నుంచి 'ధురేందర్ 2' అయితే రిలీజ్ అవ్వబోతుంది. 'ధురేందర్ 1' ఎంత హిట్ అయిందో ఇండియా వైడ్‌గా అందరికీ తెలిసిందే. దాదాపుగా 1000,00,00,000 కలెక్షన్ సాధించింది. 'రణ్వీర్ సింగ్' కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌లు. ఇప్పుడు 'ధురేందర్ 2' 'బాహుబలి' రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందని అందరూ అంటున్నారు. ఆ విధంగా అయితే అంచనాలైతే పెరిగిపోయాయి 'ధురేందర్ 2'. మరి ఆ సినిమాతో పోటీగా వస్తున్న ఈ 'టాక్సిక్' అయితే మరి అంత పెట్టి నాకు తెలిసి 100,00,00,000 అంటే ఇక్కడున్న స్టార్ హీరోస్ సినిమా రిలీజ్ అయితే ఎంత ఉందో అంత పెట్టుబడి. మరి అంత ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. మరి ఇంతలా పెట్టడానికి కారణం 'కేజీఎఫ్‌తో వచ్చిన ఆ క్రేజ్. ఈ చిత్రం ఇంత బిజినెస్ సాధిస్తుందని నేను అసలు అనుకోలేదు. 'కేజీఎఫ్' హీరో 'కేజీఎఫ్ 1' పెద్ద హిట్ అయింది. ఆ తరువాత 'కేజీఎఫ్ 2' తరువాత భారతదేశంలో యెస్ అంటే తెలియని వారు ఎవరు లేకుండా అయితే అయిపోయింది. ఆ తర్వాత ఆయన 1 ఇయర్ అయితే ఖాళీగా ఉన్నారు. ఆ డైరెక్టర్ 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే 'సలార్' సినిమా తీసుకున్నారు. 'సలార్' అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇప్పుడు 'డ్రాగన్' సినిమా కూడా దాదాపుగా పూర్తయ్యే స్థితిలోకొచ్చేసింది. అయితే యెస్ నుంచి ఏ అప్డేట్ రాలేదు. ఏం చేయాలో ఆయనకి అర్థం కూడా కాలేదేమో. ఎందుకంటే 'కేజీఎఫ్' అయితే హిట్ అయిపోయింది. మరి ఆ తదుపరి చిత్రం దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఆ క్రేజ్‌ని ముందు కాపాడుకోవాలి. అలా అవ్వాలంటే ఏ స్టార్ హీరోనో నెక్స్ట్ సినిమాకి పెట్టుకోవాలి. లేకపోతే ఏ బాలీవుడ్ బడా ప్రొడక్షనో లేకపోతే మల్టీ స్టార్ సినిమా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ స్టార్‌డమ్ అనేది అలాగే నిలబడుతుంది. అయితే 'రాకింగ్ స్టార్' ఉన్నట్టుండి 'గీతా మోహన్‌తో' అనే లేడీ డైరెక్టర్‌తో 'టాక్సిక్' సినిమా అనే అనౌన్స్‌మెంట్ వచ్చింది. అందరూ అవాక్కయిపోయారు. ఇదేంటి 'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన తర్వాత ఒక లేడీతో అంటే ఆమె పేరు కూడా ఎవరికీ తెలీదు. ఆమె మళ్ళీ కన్నడ డైరెక్టర్ కాదు. మలయాళంలో ఉండే ఒక చిన్న చిన్న సినిమాలు తీసుకున్న డైరెక్టర్. ఏంటి 'కేజీఎస్‌కి' ధైర్యం అని అందరూ అనుకున్నారు. దాంతో పాటు మధ్యలో 'రామాయణం' సినిమాకి 'రణబీర్ కపూర్' నటిస్తున్న 'రామాయణం' చిత్రానికి ఆ చిత్రంలో రావణుడుగా నటిస్తున్నారు. మళ్ళీ యష్ ఏంటి రావణుడుగా నటిస్తున్నాడని అందరూ కన్‌ఫ్యూజన్ అయిపోయారు. కానీ ఒక 4 నెలల క్రితమే ఈ సినిమా యొక్క 'రామాయణం' యొక్క గ్లింప్స్ అయితే విడుదల చేశారు. యానిమేషన్ టైప్‌లో అయితే ఆ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు యెస్, యెస్ చేసింది కరెక్ట్ అనే అందరూ అనుకున్నారు. కానీ 'టాక్సిక్' సోలోగా వస్తుంది. మరి ఎంతవరకు లాగిస్తారని అందరూ అనుకున్నారు. అంచనాలైతే ఏమీ లేవు. రిలీజు ఇంకా 3 నెలలే ఉంది. సినిమా బయ్యర్స్ కూడా ఎవరు కొనలేదు. అసలు ఒక లేడీ డైరెక్టర్‌ని నమ్ముకొని ఎవరు కొంటారు? నెక్స్ట్ ఈ చిత్రానికి ఒక గ్లింప్స్ వదలలేదు, ఏమీ వదలలేదు, ఒక హైపు లేదు. ఎవరు కొంటారనే తరుణంలో రీసెంట్‌గా ఒక నెల రోజుల క్రితమైతే 'టాక్సిక్' నుంచి గ్లింప్స్ అనేది ఒకటి విడుదల చేశారు. అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూశారు. అసలు ఏంటి గ్లింప్స్ ఎలా ఉంటుందని. కానీ గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే ప్రశ్నొచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ మగానా? లేకపోతే ఆడేనా? లేకపోతే సందీప్ రెడ్డి వంగానా? లేకపోతే రామ్ గోపాల్ వర్మనా? అనుకుని అందరికి ఆశ్చర్యం కలిగింది. అంత బోల్డ్‌నెస్ అయితే ఆ గ్లింప్స్‌లో అయితే ఉంది. ఏ విధంగా అంటే ఒక కారు వస్తది. అటు చుట్టూ బ్రిటిష్ వారైతే ఒక శవాన్ని పెట్టుకొని శ్మశానంలో ఉంటారు. అయితే వాళ్ళందరూ ఇలా గన్నులతో పేల్చడానికి రెడీగా ఉంటారు పైకి. ఈలోపైతే ఒక కారొచ్చి ఒక చెట్టుకైతే గట్టిగా తాకుతుంది. ఆ తరువాత అందరూ షాక్ అయిపోయి ఆ కారునైతే షూట్ చేయడానికి చూస్తారు. ఆ తర్వాత ఒక డ్రింకింగ్ చేస్తూ బాటిల్‌తో బయటకి ఒక వ్యక్తి వస్తారు. అయితే అందరూ ఈయన ఒక డ్రింకరు. ఈయనకి మనం అంత ఆశ్చర్యపోనవసరం అవసరం లేదనుకుని మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు అయ్యే స్థితిలోకి ఈ కారైతే ఊగడం మొదలవుతుంది. ఊగి అందరూ ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తారు? ఈ డ్రింక్ చేసిన వ్యక్తి వెనక నుంచి వచ్చి ఆ కారుకైతే బాంబ్ టైప్‌లోటైతే సెట్ చేస్తారు. అంటే అవతల లోపలైతే సెక్స్ అవుతుంది. ఎస్‌ను ఇంకా వేరే ఆమెతోని. దానికి తగ్గట్టు ఇవతలైతే అరేంజ్ చేస్తారు. అయితే బాంబ్ అయితే బ్లాస్ట్ అవుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి కారు నుంచి వెనక్కి ఇచ్చే యాంగిల్స్ అయితే ప్రతి ఒక్కరు చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు స్టన్ అయిపోయారు. ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. వాడియమ్మ! ఇదేందిరా బాబు! ఇదేం మెంటల్ మాస్‌రా బాబు! ఇది తీసింది లేడీ డైరెక్టరేనా అని అందరూ అవాక్కయిపోయారు. ఆ గ్లింప్స్ విడుదలైన తర్వాత కర్ణాటకలో కేసు కూడా వేయడం జరిగింది. మహిళా సంఘాలు కేసు కూడా వేయడం జరిగింది. ఇదేంటి ఇంత అసభ్యకరంగా ఉందని కేసు కూడా వేశారు. దాంతో
ఈ గ్లింప్స్ చూసిన తర్వాత సర్వత్రా ఇండియా మొత్తం టాక్సిక్ వైపు మళ్ళింది. ప్రతి ఒక్కరు వెళ్ళాలని ఒక ఆసక్తి అయితే కలిగింది. ఎస్ బాయ్ లుక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ బీడ్ గడ్డం గన్నతో పాటు నీకు కేజీఎఫ్ మెయింటెనెన్స్ అయితే అలా కొనసాగించారు. మరి ఈ చిత్రం మార్చి 19న ఈ లేడీ డైరెక్టర్ తీసే విధానం, ఈ కేజీఎఫ్ నుంచి వచ్చిన ఈ స్టార్డమ్ ఎంతవరకు కాపాడుతారు, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి సంచలనం హిట్ అవుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.